నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కలెక్టర్తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం మానవీయ కోణంలో ఆలోచించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకోవాలని సూచన. పార్కుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని కితాబు. పోరంగి క్యాపిటల్ హాస్పిటల్ అరుదైన శస్త్రచికిత్స విజయవంతం చేస్తామన్న హాస్పిటల్ చీఫ్ సర్జన్ కడియాల హేమకృష్ణ సాయి. చికిత్స తర్వాత రోగి పూర్తిగా కోలుకున్నారని వెల్లడి. కలెక్టర్లు అధికారులు మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఆఫీసులో కూర్చొని పేపర్ మీద చూస్తే అంతా చక్కగా ఉంటుంది, సవ్యంగానే కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు గ్రహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 2 రోజులు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. తొలి రోజున వివిధ అంశాలపై చర్చించారు. జిల్లాలో ప్రగతి, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షించడంతో పాటు కేటగిరీల వారీగా ఆ శాఖలపై సీఎం సమీక్షించారు. లాజిస్టిక్స్, ఇన్ఫ్రా, స్వచ్ఛంద, సర్క్యులర్ ఎకానమీ వంటి అంశాలపై చర్చించారు. సూపర్ 6 P4 అమలు వంటి అంశాల అమలు ఏ విధంగా జరుగుతున్నాయనే అంశాన్ని కలెక్టర్లకు వివరించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని, అలాగే జిఎస్టిపి గ్రోత్ వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొత్తగా నియమితులైన కలెక్టర్లకు ప్రజలు కేబినెట్ తరపున శుభాభినందనలు. కలెక్టర్లు తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులు. జిల్లా రూపురేఖలు మార్చడంలో వారిది ప్రధాన బాధ్యత. ప్రభుత్వం రూపొందించిన విధానాలు సక్రమంగా అమలు చేసేది కలెక్టర్లే. సిఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకు సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియామకాలు చేస్తాం. అన్ని కోణాలు ఆలోచించి ఎమ్మెల్యేల అభ్యర్థులు ఎంపిక, కేబినెట్ కూర్పు చేశాం. అదే తరహాలో సమర్థులైన వారి కోసం కలెక్టర్లు పోస్టింగ్ చేపట్టాం. దీనికి అనుగుణంగా పనిచేయాలి. మంచి పేరు తెచ్చుకునేలాగా కలెక్టర్లు పనిచేయాలి. పనితీరు చక్కగా ఉన్న వాళ్ళను నేను ఎప్పుడూ మార్చలేదు. ప్రభుత్వం అందించే సేవలన్నింటిలోనూ సంతృప్తి స్థాయి కొలమానం అవుతుంది. సంక్షేమ, అభివృద్ధి అమలుకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో శాంతి భద్రతల విషయంలో కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ పనిచేసిన అధికారులు ఆర్బీఐ లాంటి సమస్యలకు వెళ్లారు. నేను అధికారులకు పూర్తిగా సపోర్ట్ చేస్తాను, భరోసా కల్పిస్తాను. కానీ విఫలమైతే మాత్రం కఠినంగా నిర్ణయాలు తీసుకుంటానని హెచ్చరించారు. కలెక్టర్ల సదస్సు కొత్త ట్రెండ్ సృష్టించాలని కోరుతున్నానని సీఎం చెప్పారు. ఆర్థిక అసమానత తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తాం. అందరినీ సాధికారత దిశగా నడిపిస్తామని చెప్పి హామీ విశ్వసించే ఎన్డీఏ కూటమికి 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారని అన్నారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమం అమలు చేస్తామని చెప్పారు. కలెక్టర్లు, అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పినట్టుగా సూపర్ 6 ను సక్సెస్ చేస్తామని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం పెన్షన్లు 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికి మీరు చూస్తే 15 నెలలు పూర్తి చేశాం. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరందరూ కొంతమంది నిన్న మొన్న చూశాను, మీ రికార్డ్స్ అన్ని యంగ్స్టర్స్వి 2040, 54, 55 కూడా సర్వీస్లో ఉంటారు. కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ. నేను ఐఎమ్ థింకింగ్ 2047 అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఒకప్పుడు అమెరికా అంటే భూతం కింద చూసేవాళ్ళం, పెద్ద బ్రదర్ అని. ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం. అది రావడానికి కారణం మీరందరూ గుర్తుపెట్టుకుంటే, మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 70 సంవత్సరాలు అయిపోతుంది, 77 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకొక 22 మైక్ కరెక్ట్గా చూసుకో, ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో. నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే నేను సీఎంగా ఉన్నా. అవన్నీ చూసినప్పుడు I had a great experience in this country.
రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుంది, ఎవరు కాపాడలేరు అన్న రోజులు కూడా. విజయవాడ నగరంలో పార్కుల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. చరిత్రలో అశోకుడు చెట్లు నాటాడు, కానీ గత ముఖ్యమంత్రి మాత్రం చెట్లు కూల్చేశాడని వ్యాఖ్యానించారు. అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ నగరంలో 7వ డివిజన్ మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్ వద్ద ధూళిపాల వెంకట సుబ్బయ్య సీతారామమ్మ పార్కు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. కేంద్రం కూడా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. చరిత్రలో అశోకుడు చెట్లు నాటాడు, కానీ గత ముఖ్యమంత్రి మాత్రం చెట్లు కూల్చేశాడని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగా పార్కుల అభివృద్ధితో పాటు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నారని గద్దె రామ్మోహన్ వివరించారు. విజయవాడ అభివృద్ధికి అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందని ఆయన తెలిపారు. ఇప్పుడు చెట్లు నాటినది ఇప్పుడు కూడా మనం చదువుకుంటూ ఉంటాం. అది ఎన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిందో మనకు తెలియదు, కానీ సుమారు 500 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈరోజు కూడా పాఠ్యాంశాల్లో మనం చదువుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఒక ఆయన చెట్లు నరికెను. ఎవరంటే చెట్లు నరికింది? జగన్మోహన్ రెడ్డి. దీనికి ముందున్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎంతో ఆయనకి పట్టం కట్టి అధికారం ఇప్పిస్తే ఆయన మొత్తం చెట్లు నరికేశాడు. అంటే అశోకుడు చరిత్రకి మరి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర అందరూ కూడా కలిపి చెప్పుకుంటూ ఉంటారు రానున్న రోజుల్లో. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకోటి కూడా చెప్పొచ్చండి. అశోకుడు తర్వాత ఈ ప్రపంచంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని అత్యధిక ప్రాముఖ్యంగా తీసుకున్న వ్యక్తి నాకు తెలిసినందువరకు నారా చంద్రబాబు నాయుడు గారి. జన్మభూమి అని చెప్పి, శ్రమదానం అని చెప్పి, ప్రతి శుక్రవారం మొక్కలు నాటండి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి తొలి రోజుల నుంచి కూడా ఆ విధానంగా మొక్కలు నాటించి ఆయన ఒక మాట చెబితే, ఆయన ఒక పిలిపిస్తే కాలనీల వాసులందరూ కూడా వేలాది లక్షలాది మొక్కల్ని నాటిన సందర్భం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. పోరంగి క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన కాలేయ శస్త్రచికిత్స విజయవంతమైందని సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమ కృష్ణసాయి తెలిపారు. తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తికి మొట్టమొదటిసారిగా ఎక్కడా జరగని హై రిస్క్ రీడో హార్ట్ సర్జరీ నిర్వహించామని తెలిపారు. శస్త్రచికిత్సకు ముందుగా సరిగ్గా శ్వాస తీసుకోలేకపోయిన రోగి శస్త్రచికిత్స తర్వాత బాగా కోలుకున్నారని, విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ హేమకృష్ణసాయి తెలిపారు. పోరంగి విజయవాడ కార్డియాక్ సర్జరీలో అసాధారణమైనటువంటి విషయంలో విజయవాడలోని క్యాపిటల్ హాస్పిటల్స్ కు చెందిన కన్సల్టెంట్ కార్డియోథెరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణసాయి కడియాల అధునాతన మల్టీ వాల్యులర్ హార్ట్ డిసీజ్ మరియు తీవ్రమైన లివర్ డిస్ఫంక్షన్ ఉన్న 40 ఏళ్ల రోగికి చాలా హై రిస్క్ హార్ట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణసాయి మాట్లాడుతూ టంగుటూరుకి చెందిన వాడ మదన్ అనే రోగి 2008లో AVR మరియు 2020లో బెలూన్ మెటల్ వాల్వోటమీ చేయించుకున్నారని, ఈ కేసును అనేక ప్రముఖ కేంద్రాలకు దాన్ని తీవ్రమైన రిస్క్ ప్రొఫైల్ కారణంగా తిరస్కరించాయని అన్నారు. ఆఖరికి తమను సంప్రదించారని పేర్కొన్నారు. కాలేయ వైఫల్యం ప్రారంభమైందని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది శస్త్రచికిత్స ప్రమాదాన్ని గణనీయంగా పెంచడం వలన అతని పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ను అత్యంత నైపుణ్యం కలిగిన మల్టీ డిసిప్లినరీ బృందం మద్దతు ఇచ్చిందని అన్నారు. అనెస్థీషియా డాక్టర్ శ్రీధర్ ఎం, కార్డియాలజీ డాక్టర్ విఎస్ఆర్ భూపాల్, గాక్స్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ ఎం గిరీష్, పెర్ఫ్యూజన్ సపోర్టర్ సూర్య మరియు జైరామ్ చికిత్సను విజయవంతం చేస్తారని అన్నారు. తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తికి మొట్టమొదటిసారిగా ఎక్కడ జరిగిన హై రిస్క్ రీడో హార్ట్ సర్జరీ నిర్వహించామని తెలిపారు. శస్త్రచికిత్సకు ముందు సరిగా శ్వాస తీసుకోలేకపోయిన రోగి శస్త్రచికిత్స తర్వాత బాగా కోలుకున్నారని, విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ హేమకృష్ణసాయి తెలిపారు. ఇవాళ ఈ ప్రెస్ మీట్ గల ముఖ్య కారణం క్యాపిటల్ హాస్పిటల్స్ విజయవాడలో మనం మొట్టమొదటిసారిగా రెండవసారి హార్ట్ సర్జరీ పేషెంట్కి చేస్తూ, అది కూడా ఆ పేషెంట్కి తీవ్రమైన లివర్ బాగా డ్యామేజ్ అయి ఉంటాం, జాండిస్ పాయింట్స్ అనేది దాదాపు 24 వరకు ఉంటాం. అటువంటి పేషెంట్లో మనం మూడు వాల్వ్స్కి రీడో ఆపరేషన్ చేయటం, ఆ పేషెంట్ చక్కగా రికవర్ అయ్యి ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆయన అంతటా ఆయన డైలీ యాక్టివిటీస్ ఆయన చేసుకునే పరిస్థితికి వచ్చారు.
ఇంత తీవ్రమైన లివర్ డిసీజ్తో లివర్ ఇంత బాగా అడ్వాన్స్డ్గా డ్యామేజ్ అయిన కండిషన్లో ఉండగా హార్ట్ ఆపరేషన్ చేయించుకొని రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయిన మన భారతదేశంలో మొట్టమొదటి పేషెంట్ ఈయనే. సో దీన్ని ఖచ్చితంగా కార్డియాక్ సర్జరీలో ఒక మైలురాయి కింద మేము భావిస్తున్నాం. సో ఈ అవకాశాన్ని కల్పించిన క్యాపిటల్ హాస్పిటల్ యాజమాన్యానికి, క్యాపిటల్ హాస్పిటల్లో ఉండేటువంటి అందరి కన్సల్టెంట్స్కి నా ధన్యవాదాలు. అండ్ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఎటువంటి గుండె సమస్యలకి, ఎటువంటి హార్ట్ ఎంత కాంప్లెక్స్ సర్జరీ అయినా సరే మీరు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకి ఇబ్బంది పడుతూ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఊర్లోనే అన్నీ అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల ట్రీట్మెంట్లు మన ఊర్లో అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా ఎటువంటి క్లిష్టమైన ట్రీట్మెంట్ అయినా సరే చేయగలిగేటువంటి సామర్థ్యం మన ఊర్లో మనకు ఉంది. థ్యాంక్ యూ. వాల్స్ సంబంధించిన ఇబ్బంది అనేది ఉంది. దాంతోపాటు ఆయనకి లివర్ సంబంధించిన ఇబ్బంది కూడా ఉంది. ఆ లివర్ సంబంధించిన ఇబ్బంది ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకి పచ్చకాములు అనేది ఎక్కువ అయిపోయింది, 24 పాయింట్లకి వెళ్ళింది. దాంతోపాటు ఆయనకి ఏమైంది అంటే లివర్ సంబంధించిన ఇబ్బంది ఇంకా ఎక్కువ అయిపోవటం వల్ల దానికి సంబంధించిన ఎంజైమ్స్ కానీ అవన్నీ కూడా చాలా వరకు ఎక్కువ అయిపోయి, అది కంట్రోల్ చేయాలి ముందు సర్జరీకి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా సరే. ఎందుకంటే సర్జరీకి వెళ్ళేటప్పుడు కొద్దిగా స్టెబిలైజ్ అయిపోతే పేషెంట్ని తన ప్రాణాపాయ స్థితి ఇంకా ఎక్కువ ఉంటుంది. మామూలుగా అయితే ఇలాంటి కండిషన్లో ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ చాలా తక్కువ ఉంటుంది. దాంతోపాటు ఈ లివర్ సంబంధించిన ఇబ్బంది ఇంకా ఎక్కువ ఉండటం వల్ల ఏమైందంటే చాలా కష్టం. సో ముందుగానే మనం పేషెంట్ని స్టెబిలైజ్ చేసాం. ఆ స్టెబిలైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్లినికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాడు. ఇంప్రూవ్ అవటం వల్ల ఏమైంది అంటే పేషెంట్కి కొద్దిగా పచ్చకాములు కొద్దిగా తగ్గటం, పేషెంట్ని స్టెబిలైజ్ చేసిన తర్వాతే మన సర్జరీకి అనేది వెళ్ళాలి. సో ముందుగా ఇలాంటి క్లిష్టకరమైన కేసు చేసిన కార్డియాలజిస్ట్ ఎం కృష్ణ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మత్తిచ్చే డాక్టర్ శ్రీధర్ గారు లేరు ప్రస్తుతానికి ఇక్కడ. సో ఆయన కూడా చాలా చక్కగా ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించారు ఈ కేసు. ముందుగా మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి క్లిష్టకరమైన కేసులు కూడా వాళ్ళ సపోర్ట్ ఎంతో ఉంటుంది కాబట్టి ఇంకా నుంచి ముందు కూడా ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి క్లిష్టకరమైన కేసులు కానీ అలాంటివన్నీ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇట్లాంటి క్లిష్టమైన కేసులు మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ప్రజలకి ముఖ్యంగా ఎటువంటి కేసులైనా అంటే మల్టీ డిపార్ట్మెంట్స్ ఉండండి, ఒక డిపార్ట్మెంట్ కాదండి, సింగిల్ డిపార్ట్మెంట్ కాదు కాబట్టి అందరూ టీంతో కలిసి చేయగలిగితే మిరకిల్స్ అద్భుతాలు చేయొచ్చు. అలాంటి అద్భుతం ఉంటుంది గ్యారంటీగా. మీరు పేషెంట్తో కూడా మాట్లాడచ్చు. ఆయన ఇక్కడ హాస్పిటల్కి రాకముందు ఎలా ఉంది, ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు డైరెక్ట్గా పేషెంట్తో మాట్లాడి తెలుసుకోవచ్చు. ఇటువంటి క్లిష్టమైన కేసులు చేయాలంటే విజయవాడలో మళ్ళీ క్యాపిటల్ హాస్పిటలే అనేది హేమకృష్ణ సాయి గారు, అలాగే గిరీష్ గారు, డాక్టర్ భూపాల్ గారు, శ్రీధర్ గారు టీం అంతా ఉండబట్టి మేము కూడా చేయగలుగుతున్నాం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే మిత్రులందరికీ, మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే, అంటే ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏదున్నా కూడా తప్పకుండా మా హాస్పిటల్ని అప్రోచ్ అవ్వచ్చు. మేము అనుకున్న ఫస్ట్ మా క్యాప్షన్ అందరికీ అందుబాటులో ఆధునిక వైద్యం, అదే క్యాప్షన్ తోటి చేస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆధునిక వైద్యం ద్వారా మనం చేయగలిగిన సేవలన్నీ చేసి రోగిని మంచి కండిషన్లో బయటికి పంపించే ఏర్పాటు చేస్తున్నాం. సో మీ అందరూ ఈ అవకాశాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయమని నేను అడుగుతుంది. తప్పకుండా ఇది ప్రజలకు అందేలా చూడండి. థ్యాంక్ యూ. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే నాకు సొంత బెదర్లాగా చూసేసాను. ఇప్పుడు కూడా అట్టే చూసేసాను. వాళ్ళని ఇంకా జాగ్రత్తగా చూసుకో. లైఫ్లో 100 ఏళ్ళు ఉండాలి. 60 ఏళ్ళు లైఫ్ ఇచ్చారు. ఓకే సార్. పునర్జన్మ అంతే. బ్రదర్ నన్న బ్రదర్ అంటాడు సార్. బ్రదర్ అంటారు. నన్ను బ్రదర్ అంటాడు. నాకన్నా పెద్దోడు నన్ను అనవాక నా బ్రదర్లు అంటాడు. బ్రదర్ నీకేం కాదు, డేర్ పంపిస్తాను అని చెప్పాడు సార్. అట్లానే పంపిస్తున్నాడు సార్. అంతకంటే కృతజ్ఞతలు ఇక్కడ నేను చెప్పుకోవాలి సార్. సంతోషంగా ఉన్నా, హ్యాపీగా అయితే హ్యాపీ సార్. చక్కగా చేశారు నీకైతే. అస్సలు సార్ సార్ అలా అసలు బ్రదర్ అన్నాడు సార్. ఎవరు బ్రదర్ అన్న డాక్టర్ అట్లా హెల్ప్ అంటారు సార్. బ్రదర్ తమ్ముడు అంటాడు.
నాకంటే చిన్నవాడు అంటాడు. మీరు ఏ ఊరండి? అమ్ముతూరు. ఇప్పుడు భారతదేశపు గొప్ప ఇంజనీరింగ్ మేధావి భారతరత్న శ్రీ మోక్షగుణ విశ్వేశ్వరయ్య జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశం మొత్తం ఇంజనీరింగ్ డేను నిర్వహించుకోవటం మంచి శుభ పరిణామం అని మాజీ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు తెలిపారు. దేశంలో అనేక నదుల అనుసంధానంలో మోక్షగుండం పాత్ర వెలకట్లేదని ఆయన చెప్పారు. హైదరాబాద్ మూసీ నది విషయంలోనూ ఆయన చూపిన చొరవ తెలుగు రాష్ట్రాల్లో మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని నగరంలోని కేఎల్ రావు భవనంలో మోక్షగుండం విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇంజనీర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో త్రాగు సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి, దేశం గర్వించదగ్గ ఇంజనీరింగ్ నిపుణులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని తెలిపారు. ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేటి తరం ఇంజనీర్లు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఆఫ్ ఇంజనీర్స్లో మొదటి నుంచి చాలా బాగా ఈ ప్రపంచాన్ని పైకి అన్ని రకాలుగా డెవలప్ చేస్తున్న ఇంజనీర్స్కి మయూడ్ లాంటి వ్యక్తులు ఉన్న దీనిలో సరైన ఇది చేయలేదని చెప్పి ఇండస్ట్రీ కోసమని ఇండస్ట్రీకి కేవలం ఇండస్ట్రీకి ఒక అవార్డు ఇవ్వాలన్న అభిప్రాయం ఇన్స్టిట్యూషన్ కలిగి వాళ్ళు మెసేజ్ పెట్టారు. ఎస్, ఇది దీనికి ఇవ్వదగింది, మా ఇండస్ట్రీ అంతా వెనకబడిపోయింది, మా ఛాంపియన్స్ మార్గదర్శకులు గంగరాజు గారు చాలా చేశారు. అసలు అంత గొప్ప వ్యక్తిని వదిలేసేసి మనం ఇండస్ట్రీలో ఇంకోటి మాట్లాడుకునేది కరెక్ట్ కాదు. మరి మొదటిసారిగా ఈ ఇన్స్టిట్యూట్కి రావడం జరుగుతుంది. పెద్దలు గౌరవనీయులు నారాయణ ప్రసాద్ గారు మరి ఇండస్ట్రీ అంటే ఆటోనగర్ ఇండస్ట్రీ అంటే మొదటి నుంచి వారి గైడెన్స్తోనే ఇండస్ట్రీస్ అనేవి అభివృద్ధి చెందుతున్నాయి. నేను కూడా వారితో పాటు నాకు ఒక ఇండస్ట్రీ ఆటోనగర్లో ఉంది. ఈ కార్యక్రమానికి తప్పకుండా రావాలి అని వారు నాకు ఆజ్ఞాపించారు, అడగలేదు. దానికి ఈ కార్యక్రమంలో పాల్గొందామని వచ్చాను. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ఇంచేదంటే ఇండస్ట్రియల్ సైడ్ నుంచి కూడా రికగ్నిషన్ ఉండాలి. ఎవరైతే ఇండస్ట్రీస్ బాగా నడుపుతున్నారో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రియలిస్ట్ కూడా ముందు రావాలనే ఉద్దేశంతో మరి చొరవ చేసి నారాయణ ప్రసాద్ గారు ఈ ఇన్స్టిట్యూట్లో ఇండస్ట్రియల్ తరఫుగా కూడా ఉండాలనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమం చేపట్టారు. సృష్టికి ప్రతి సృష్టి చేసే అపరబ్రహ్మలు ఇంజనీర్స్. వారికి అభినందనలతో ఈ ఇంజనీరింగ్ డే సందర్భంగా ప్రతి ఒక్క ఇంజనీర్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగే ఇంజనీర్స్ డే సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు నాకు ఎమినెంట్ ఇంజనీర్ అవార్డు ఇచ్చినందుకు నేను
వారికి వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బీసీలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఇన్ఛార్జ్ యలగల నూకాలమ్మ యాదవ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కనీసం 34% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీ రక్షణ చట్టం అమలుకు కృషి చేయాలని చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జరిగిన మహాధర్నా సెమినార్ కార్యక్రమానికి హాజరైన కూటమి ఎంపీల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలకు నామినేట్ పదవుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ, శాసనమండలి సభ్యులు, పార్టీ పదవుల్లో అవకాశాలు కల్పించారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ యలగల నూకాలమ్మ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు బీసీ నాయకులు, మేధావులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారని అన్నారు. ప్రస్తుతం సుమారు 40 మందికి ఎమ్మెల్యే స్థానాలు, 8 మందికి మంత్రి పదవులు, అలాగే ఎంపీలు, రాజ్యసభ, శాసనమండలి సభ్యత్వాలు, పార్టీ పదవుల్లో సగభాగం అవకాశాలు ఇచ్చారని తెలిపారు. అదే సమయంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కనీసం 34% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. గత ప్రభుత్వంలో ఈ రిజర్వేషన్ 24% తగ్గడంతో దాదాపు 16,500 మంది బీసీ ప్రతినిధులు అవలేకపోయారని విమర్శించారు. అలాగే బీసీ రక్షణ చట్టం అమలుకు కృషి చేయాలని, చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో జరిగిన మహాధర్నా సెమినార్ కార్యక్రమానికి హాజరైన టీడీపీ, బీజేపీ ఎంపీల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ మరిపిల్లి తిరుమలేష్, ఎరబోతు రమణ, నమ్మి భానుప్రకాష్, శివరాం, కృష్ణదుర్గారావు, రూపేష్, పట్నాల హరి తదితరులు పాల్గొన్నారు. 200 మంది మహిళలు, యువత కూడా ఈ కార్యక్రమంలో చేరువయ్యారు. ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది దినదిన అభివృద్ధి చెందుతూ ఒక బలమైన నిర్మాణంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కూడా 1000 మంది లీడర్స్తో పనిచేస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా ఒక ఢిల్లీ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ఢిల్లీ ప్రోగ్రాంకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ఇద్దరు కూడా అధికారంలో ఉండి బీసీల మీద వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని చూపించడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని, మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వై నాగేశ్వరరావు గారిని, మేధావులైనటువంటి ఒక 600 మంది బీసీ సంక్షేమ సంఘం లీడర్స్ని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి, ఆనాటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కూడా కూర్చోబెట్టి మాట్లాడి, మీరందరూ కూడా బీసీలందరూ అన్ని కులాలు 140 కులాల వాళ్ళు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, ఖచ్చితంగా మీకు బీసీలకి మంచి అవకాశాలు ఇస్తాం, సగభాగం వాటాలు ఇస్తాం, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బీసీలు ఎంత శాతం అయితే ఉన్నారో అంతకి మించి మీకు అవకాశాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల సమస్యలపై దశాబ్దాలుగా మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాటాల ఫలితంగా ఈరోజు మరి సామాజికంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి అనేక సంస్కరణలు అయితే ప్రభుత్వాలు తీసుకున్నాయి. కానీ మరి ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు బీసీ సమస్యలు మరి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మరి తీరడం లేదు. దానికోసమై గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అనేక పోరాటాల ద్వారా మరి ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉంటాం. డయేరియా కారణంగా నేటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదని నాగవంశ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీత సాంబశివరావు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎవరి ఆధీనంలో ఉందో స్పష్టంగా చెప్పాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సిపిఎం నేత మధును ప్రశ్నించారు. పరిపాలనలో మేయర్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. విజయవాడలో ఇటీవల నమోదైన డయేరియా కేసులపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అసత్యమని నాగవంశ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఎరబోతు రమణారావు, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి నవనీత సాంబశివరావు తెలిపారు. రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి డయేరియా కేసులు నమోదు కావడంతో వెంటనే ప్రభుత్వం స్పందించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేసి చికిత్స అందజేస్తున్నామని, జిల్లా యంత్రాంగం మొత్తం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తుందని తెలిపారు. అయితే విపక్షాలు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ప్రజలు గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎవరి ఆధీనంలో ఉందో స్పష్టంగా చెప్పాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ
ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సిపిఎం నేత మధును వారు ప్రశ్నించారు. మేయర్, డిప్యూటీ మేయర్లు, స్థానిక కార్పొరేటర్ ఎవరి పార్టీకి చెందిన వారు కూడా ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ పరిపాలనలో మేయర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని రాజకీయానికి వాడుకోవటం హేయమని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్లో 5 కేసులు, హెల్త్ క్యాంప్ లో 6 కేసులు మాత్రమే ఉన్నాయని, వీరు కూడా త్వరలో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదని ఎర్రబోతు రమణారావు స్పష్టం చేశారు. 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఆర్ఆర్పేట నందు 10వ తారీఖు నుండి మరి పూర్తి స్థాయిలో ప్రజలకి డయేరియా వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు బోండమహేశ్వర గారు ఆదేశాల మేరకు కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఇంటిమేషన్ చేసి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ మెడికల్ క్యాంపులో ప్రతి ఒక్కరూ ఒక డయేరియా కాకుండా అన్ని వ్యాధులకు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనిపైన వైసీపీ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు అనేకమైనటువంటి అవాస్తవాలను ప్రచారం చేస్తూ, విష ప్రచారాన్ని చేస్తూ, లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేసినటువంటి వ్యక్తులు వారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నిజ నిర్ధారణ కమిటీ అంట నిన్న. నిజ నిర్ధారణ కమిటీ వల్ల ఈ డివిజన్ ప్రజలకు ఏం ఒరిగిందని చెప్పేసి నేను సూటిగా మల్లాది విష్ణు గారిని, జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి దేవినేని అవినాష్ని, వచ్చినటువంటి సిపిఎం పార్టీ మధుసూదన్ రెడ్డి గారిని, ఉన్నటువంటి వారి టీము మరి మొండితోక జగన్మోహన్ రావు గారిని కానీ, ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ అందరిని అడుగుతూ ఉన్నా, మేయర్ గారిని కూడా. గత 5 రోజులు కూడా మీడియా మిత్రులు సామాజిక బాధ్యతగా ఇక్కడ అసత్యాలతో కూడినటువంటి ప్రచారాలు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నా అది కాదు అని జనాలను భయభ్రాంతులకు గురి కాకుండా వాస్తవాలను వెల్లడి చేస్తున్నందుకు ముందు మీడియా సోదరులకు అభినందిస్తున్నాం. గత 5 రోజుల నుంచి ఈ ప్రాంతంలో కొంతమందికి మోషన్స్ అవ్వటం, వామిటింగ్ అవ్వటం వాస్తవం. దానికి సంబంధించినటువంటి వారి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రారంభమయ్యి తక్షణమే ఈ డివిజన్ నడిఒడ్డైనటువంటి జాకంజిల్ స్కూల్లో క్యాంపుని ఏర్పాటు చేసి వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో కూడా సంబంధితమైనటువంటి వార్డుని ఈ డివిజన్ నుంచి వచ్చేటువంటి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో ఒక్క ప్రాణహాని కూడా జరగలేదని రికార్డు పరంగా, పేపర్ పరంగా ప్రకటిస్తున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం తెలిపారు. గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోడీ స్థిరమైన ప్రయత్నాల వల్ల భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని, ముఖ్యమైన మైలురాళ్లలో ఒకటి వస్తువులు మరియు సేవల పన్ను విజయవంతంగా అమలు చేయడం జరిగిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల నుండి విమర్శలు వచ్చినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. I was here in Vijayawada and for some other program, and I took this opportunity to speak to you about some historic research which has been taken by our government very recently. As you recollect that when we took over the government in 2014, the economy was in terrible shape. All the macro parameters of the economy was in bad shape. The world was acknowledging India as one of the weak economy, among the 5 large fragile economy, and that shows that where we were in 2014 and where we are today. But while we have crossed various bridges in last 11 years, and the economy is in good shape, but thanks to these various structural reforms have been undertaken by the Honorable Prime Minister and various policies and policy initiative which was taken by the Honorable Prime Minister in the last 11 years. As a result, the economy has become very sound, the macro stability is there, and all the parameters looking very good compared to what we had in 2014. And our strength is such that in global ranking, our economy, among the large economies, our ranking was 11th in 2014, and now we are at 4th and knocking the door to become 3rd largest economy very soon. But during this entire 11 years, we have taken various initiatives and various structural reforms undertaken. One of them was GST, which was a historic reform which was taken in 2017.
మహిళలకు సమున్నత స్థానం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లాం తాతయ్య కుమారి తెలిపారు. దేశ అభివృద్ధిలో మహిళలు ప్రముఖ స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో ఇందిరాగాంధీ మహిళా కాంగ్రెస్ ను స్థాపించారని ఆమె వివరించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా మహిళలకు ఉన్నత స్థానాలు ఇవ్వాలని సూచించారు. మహిళా కాంగ్రెస్ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దనపేటలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు మన్నెపూడి సునీత నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాంతయ్య కుమారి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహశెట్టి నరసింహారావు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాంతయ్య కుమారి మాట్లాడుతూ మహిళలకు సమున్నత స్థానాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ఇందిరాగాంధీ మహిళా కాంగ్రెస్ విభాగాన్ని స్థాపించారని తెలిపారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళలందరూ శక్తివంతులు కావాలని ఆమె ఆకాంక్షించారు. ఆకాశంలో సగంగా ఉన్న మహిళలు అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో మహిళా విభాగంతో అనేక కార్యక్రమాలు ఇందిరాగాంధీ నిర్వహించారని తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్ఫూర్తితో మహిళలు ఐక్యంగా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహశెట్టి నరసింహారావు మాట్లాడుతూ మహిళలకు ఉన్నత పదవులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా మీరా కుమారికి, స్పీకర్ గా సుదీర్ఘకాలం అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఇంకా గవర్నర్లు వంటి అనేక ఉన్నత పదవులు మహిళలకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ దేనని తెలిపారు. మహిళల అభ్యున్నతి, హక్కుల రక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. నేషనల్ లీడర్ అయిన అల్కలాంబ గారి ఆదేశాల మేరకు, షెల్లా గారి పిలుపు మేరకు, అట్లాగే గతంలో స్టేట్ ప్రెసిడెంట్గా చేసినటువంటి శ్రీమతి గౌరవనీయులు రామ్ తాంతయ్య గారు గతంలో స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు. మళ్ళీ ఆవిడని నియమించినందుకు కాంగ్రెస్ తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు నరహశెట్టి గారు, సిటీ ప్రెసిడెంట్ అయిన నరహశెట్టి గారు, గౌరవనీయులు పిసిసి ఉపాధ్యక్షులైనటువంటి గురునాథం గారు, అట్లాగే పిసిసి జనరల్ సెక్రటరీ అయినటువంటి ఖుషిదా గారు, అట్లాగే మహిళా ఉపాధ్యక్షులైనటువంటి ప్రమీలా గారు, సిటీ డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి సత్యవతి గారు, మరి ఇక్కడ ఇచ్చేసిన మైనార్టీ డిపార్ట్మెంట్ బేగ్ భయ్యా గారికి, అందరికీ, సూర్యప్రకాష్ గారికి, అట్లాగే అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ, మరి ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా అల్కలాంబ గారి ఆదేశాల మేరకు ఈరోజు 41వ మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. అయితే ఈ దినోత్సవం ఇది మహిళా కాంగ్రెస్ ఆవిర్భావం ఇందిరాగాంధీ గారితోనే సాధ్యమైంది. మహిళలు వెనుకబడి ఉండడం మంచిది కాదని, ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో మహిళలందరూ ముందుకు రావాలని, ఈ దేశం యొక్క ఉన్నతికి పాటుపడాలని, ప్రతి మహిళ కూడా ఒక శక్తిగా ఉండాలని ఆవిడ ఉద్దేశించారు. ఎందుకంటే మహిళలు ఆ దినాల్లో చాలా వెనుకబడి ఉండేవాళ్ళు. ఇందిరాగాంధీ గారు అలా కాదని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానిలో మహిళలకు ప్రధానమైన స్థానం ఇచ్చి మహిళలతోనే కొన్ని కార్యక్రమాలు చేయించి మహిళా శక్తి ఈ దేశంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళేటట్టు చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారికి జోహార్లు అర్పించుకుంటూ, మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏఐసిసి మహిళా అధ్యక్షురాలు ఇచ్చిన పిలుపు మేరకు, పిసిసి అధ్యక్షురాలు షమిలారెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా విభాగ అధ్యక్షురాలు తాంతయ్య కుమారి గారి నాయకత్వంలో, అలాగే మండేపూడి సునీత గారు నాయకత్వంలో ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం. మహిళలకు పెద్దపేట వేయడం అనేటటువంటిది ఏదైనా ఈ దేశ చరిత్రలో చేశారంటే అదొక కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది. ఒక ప్రతిభా పాటిల్ ఇది దేశానికి రాష్ట్రపతి అయినా, అలాగే మా బాబు జగజ్జీవన్ రావు గారి పుత్రిక మీరా కుమారి గారు లోక్సభకి సుదీర్ఘకాలం ఆవిడ స్పీకర్గా చేసిన, ఇవాళ మహిళలు కొంతమంది రాష్ట్రాల గవర్నర్గా చేస్తూ ఉన్న భూపేంద్ర జోషి గారి రాష్ట్రానికి గవర్నర్గా చేసిన, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని కూడా మీ అందరూ సరిగ్గా మనజేస్తూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి అర్జీపైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య అన్నారు. కలెక్టరేట్ శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జేసీ ఎస్ ఇలక్కయ్య అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 44, పోలీస్ శాఖ నుంచి 26, డిఆర్డీఏకు 17,
ఎంఏయుడికి 16, విద్యకు 9, పంచాయతీ శాఖకు 8 అర్జీలు వచ్చాయి. ఆరోగ్య, గృహ నిర్మాణం, విభిన్న ప్రతిభావంతుల శాఖకు 4 చొప్పున, ఇరిగేషన్, కాలేజ్ విద్య, పౌర సరఫరాల, వ్యవసాయం, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కు 3 చొప్పున, సర్వే సహకారం, సాంఘిక సంక్షేమం, కాలుష్య నియంత్రణ, విద్యుత్ ఎండోమెంట్స్ కు 2 చొప్పున అర్జీలు వచ్చాయి. అదేవిధంగా మెయిన్స్, నైపుణ్యాభివృద్ధి, బీసీ సంక్షేమం, ఉపాధి కల్పన, పర్యాటకం, గ్రామీణ నీటి సరఫరా, బ్యాంక్ సేవలు, సాంకేతిక విద్య, గ్రామ వార్డు సచివాలయ శాఖకు ఒక్కొక్క అర్జీ చొప్పున వచ్చాయి. మొత్తం 168 అర్జీలు రాగా వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ PGRS లో అర్జీ ఇస్తే తప్పనిసరిగా తమ సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందని ఆశతో ప్రజలు వస్తారని, అధికారులు నిబద్ధతతో అర్జీలపై దృష్టి పెట్టి పారదర్శకంగా సమస్యలు పరిష్కరించాలని అన్నారు. నిర్దేశ గడువులోగా అర్జీదారుడు సంతృప్తి చెందేలాగా సమస్యలు పరిష్కరించాలని అన్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే న్యూ రాజరాజేశ్వరిపేటలో అతిసార ప్రబలి 6 మృతి చెందారని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు ఆరోపించారు. పాలకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి విపత్తు సంభవించిన పాలక పార్టీ నేతలు ఘటనా స్థలాన్ని సందర్శించడం, బాధితులను పరామర్శించడం, బాధిత కుటుంబాలకు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయడం లాంటి చర్యలు చేపట్టకపోవటానికి ఆయన తప్పుపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు జరగాల్సిన కౌన్సిల్ సమావేశాన్ని మేయర్ భాగ్యలక్ష్మి ఏ విధంగా రద్దు చేస్తారని సత్యబాబు నిలదీశారు. విజయవాడ నగరంలో అతిసార విజృంభించి ఇప్పటికీ 6 దాకా మరణించారు. సుమారు 1000 మంది పైన బాధితులు వివిధ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పొందినవారు కానీ పొందుతున్నవారు కానీ ఉన్నారు. ఇంత తీవ్రమైనటువంటి విపత్తు విజయవాడ నగరానికి వచ్చిన ఈరోజు పాలకులు దీనికి కారణం ప్రధానంగా వాళ్ళ వైఫల్యాలే దీనికి కారణం. ఇంతమంది ప్రజలు అనారోగ్యానికి గురి కావడానికి కూడా పాలకుల యొక్క నిర్లక్ష్యం, అధికారుల యొక్క నిర్లక్ష్యం ఈ ప్రజల యొక్క ప్రాణాల మీద ముప్పు తీసుకొచ్చింది. ముఖ్యంగా మంచినీటి సరఫరా వ్యవస్థలో పూర్తి నిర్లక్ష్యం జరుగుతుంది. అది మంచినీటి సరఫరా ప్రారంభించుతున్నటువంటి ఎడ్వర్డ్ వర్క్స్ నుంచి విడుదల చేస్తున్నటువంటి మంచినీరు మధ్యలో అనేక చోట్ల అవుట్ఫాల్ లైన్లు కలుస్తున్నాయి, యూజీడీ లైన్లు కలుస్తున్నాయి. ఈ నిర్వహణ మెయింటెనెన్స్ సక్రమంగా లేనందువల్ల మంచినీటి కాలుష్యం వల్ల, మంచినీరులో మురుగునీరు కలవడం వల్ల ఈ ప్రజల యొక్క ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. వేలాది మంది ప్రజలు వాంతులు విరోచనాలతో నగరం నలుమూలల మరి ఆసుపత్రులు పాలవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా గత 10 రోజుల క్రితం నుండి న్యూ రాజరాజపేట 57వ డివిజన్కి సంబంధించిన ప్రాంతంలో ఈ సంఘటన యొక్క తీవ్రత చాలా తీవ్రంగా ఉంది. ఈ విషయంలో రెండో రోజే మేము ఆ ప్రాంతాన్ని సందర్శించడం, అక్కడికి విచ్చేసినటువంటి కలెక్టర్లకి, అధికారులకి ఈ విషయం యొక్క తీవ్రతని చెప్పినా కానీ వారు మరి స్పందన సరైన పద్ధతిలో లేని పరిస్థితి. ఆ ప్రజలందరికీ స్వచ్ఛమైన మంచినీరు అందించే చర్యలు వెంటనే చేపట్టాలని కోరితే ట్యాంకర్ల ద్వారా పంపించిన పరిస్థితి. అంటే ఒక 5 రోజుల కాలం అంతా వృధాగా పోయిన పరిస్థితి. అలాగే అక్కడ ప్రజలకి ఈరోజు బాధితులైనటువంటి కుటుంబాలకి మరి మంచినీటితో పాటుగా వారికి భోజన వసతులు, అలాగే నిత్యావసర వస్తువులు అందించాల్సిన ప్రభుత్వం ఏమాత్రం ఇప్పటికీ పట్టించుకోకుండా గాలి వదిలేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని హైలీ రిస్క్ వర్కర్స్ గా గుర్తించాలని, వారికి 26,900 జీతం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరావు డిమాండ్ చేశారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టాలను అమలు చేయాలని, యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ లో సోమవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ ప్రధాన కార్యదర్శి వెంకటరావు మాట్లాడుతూ 10 లేబర్ కోడ్స్ ను రద్దు చేసి కార్మిక చట్టాలు అమలు చేయాలని అన్నారు. రిప్రజెంటేటివ్స్ హైలీ
స్కిల్ వర్కర్స్ గా గుర్తించి 26,900 జీతం చెల్లించాలని అన్నారు. రిప్రజెంటేటివ్స్ కి చట్టబద్ధమైన పని విధానాలు కల్పించాలని అన్నారు. వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించే డిజిటల్ పద్ధతులను ఆపాలని అన్నారు. రిప్రజెంటేటివ్స్ హక్కుల సాధన కోసం ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈరోజు ఈ ధర్నా చౌక్ దగ్గర వందలాది మంది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ వచ్చి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా ముఖ్యమైన డిమాండ్స్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ని హైలీ స్కిల్డ్ వర్కర్స్గా గుర్తించి కనీస వేతనం 26,900 ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా లేబర్ కోడ్స్ అనేవి కార్మిక వర్గం యొక్క గొంతు కోసేటట్టు కేంద్ర ప్రభుత్వం పట్టుకొస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీరు ఎటువంటి ఆలోచన లేకుండా లేబర్ కోడ్స్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు ఆ లేబర్ కోడ్స్కి సపోర్టుగా ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి. వాటిని వెంటనే రద్దు చేయాలని, రద్దు చేయడం ద్వారా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ని ఉల్లంఘించిన యాజమాన్యాలకు జైలు శిక్ష విధించాలని చెప్పి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్కి ఇప్పటికీ నిర్దిష్టమైన పని విధానం లేదు. 2017లో త్రైపాక్షిక కమిటీ కూర్చున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం త్రైపాక్షిక కమిటీని పిలవలేదు. వెంటనే త్రైపాక్షిక కమిటీని పిలిచి మా సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల మీద మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నారు. ఈరోజు మందుల మీద పన్ను అనేది ఉండకూడదని గత 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం. అప్పుడు వ్యాట్ ఉండేది, 18% ఉండేది. ప్రతి సంవత్సరం ఒక దేశభక్తియుతమైన సమ్మె చేసేవాళ్ళం. మందుల మీద పన్ను ఉండకూడదని 18% నుంచి 4% తీసుకొచ్చాం. జిఎస్టీ వచ్చిన దగ్గర నుంచి జిఎస్టీ మీద మందుల మీద పన్ను ఉండకూడదని పెద్ద పోరాటం చేశాం. ఈరోజు 33 రకాల పన్నులు మందుల మీద జిఎస్టీ 0% చేశారు. కానీ వందలాది నిత్యావసర మందులు ఇంకా ఉన్నాయి. 5%, 12%, 18%. అసలు మందులు అనేవి ఒక ఎసెన్షియల్ కమోడిటీ, విలాసవంతమైన వస్తువు కాదు. మందుల మీద ఎటువంటి పన్ను ఉండకూడదని, ప్రభుత్వ రంగ మందుల కంపెనీలు, వ్యాక్సిన్ కంపెనీలను పునరుద్ధరించాలని, ఆరోగ్య రంగంపై 5% పైగా కేటాయింపులు చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని ఈ డిమాండ్ చేస్తున్నాం. బిల్లింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సంక్షేమ బోర్డులో 3,000 కోట్ల నిధులు ఉండి ఒక సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయపరమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో భవిష్యత్తులో జరగబోయేటటువంటి సమరశీల పోరాటాలకు ప్రభుత్వం పూర్తిగా నైతిక బాధ్యత వహించవలసి ఉంటుందని వారు హెచ్చరించారు. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహారావు మాట్లాడుతూ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను గత వైసీపీ ప్రభుత్వం ఆపేసి భవన నిర్మాణ కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుందని గుర్తు చేశారు. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయినా ఈ హామీ అమలు కావటం లేదని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకు ఆయా రాష్ట్రాల వెల్ఫేర్ బోర్డు ద్వారా వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 3,000 కోట్ల నిధులు ఉండి ఒక సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే కూటమి ప్రభుత్వం బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకాల అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు కాదని తెలిపారు. అవసరమైన నిధుల చట్ట ప్రకారం వసూలు చేసి సెస్ ద్వారా బోర్డులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. లేదంటే భవిష్యత్తులో జరగబోయే సమరశీల పోరాటాలకు ప్రభుత్వమే పూర్తి నైతిక బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం. మానవీయ కోణంలో ఆలోచించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకోవాలని సూచన.
పార్కుల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని కితాబు. పోరంగి క్యాపిటల్ హాస్పిటల్ అర్థైన శస్త్రచికిత్స విజయవంతం చేస్తామన్న హాస్పిటల్ చీఫ్ సర్జన్ కడియాల హేమకృష్ణ సాయి. చికిత్స తర్వాత రోగి పూర్తిగా కోలుకున్నారని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.